నమస్తే, వెల్కమ్ టు ఇదే నిజం టీవీ. టీ20 వరల్డ్ కప్ భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ స్థానంపై సందేహాలున్న విమర్శకులపై పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ ఇర్ఫాన్ స్పందించాడు. యుఎస్ఏ, వెస్టిండీస్లో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో కోహ్లీని జట్టు నుంచి తప్పించాలనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ భారీ టోర్నీకి కోహ్లీని జట్టులోకి తీసుకోవడంపై బీసీసీఐ సెలెక్టర్లు రెండోసారి ఆలోచించుకున్నారని సమాచారం. అయితే వ్యక్తిగత కారణాలతో ఇటీవల ఇంగ్లాండ్తో ముగిసిన 5 మ్యాచ్ల టెస్టు సిరీస్కు దూరమైన కోహ్లీ చివరిసారిగా జనవరిలో ఆఫ్ఘనిస్తాన్తో స్వదేశంలో జరిగిన సిరీస్లో టీ20 మ్యాచ్ ఆడాడు. పొట్టి ఫార్మెట్లో దిగ్గజ బ్యాట్స్మెన్ ప్రదర్శనపై సెలక్షన్ కమిటీ సంతృప్తిగా లేదని, అందుకే అతడిని పరిగణలోకి తీసుకోకపోవచ్చని ఓ మీడియా పేర్కొంది. అయితే విరాట్ కోహ్లీ చాలా సమర్థవంతమైన బ్యాట్స్మెన్ కాబట్టి టీ20లో లేకుండా జట్టును తయారు చేయలేరని పాకిస్తాన్ మాజీ పేసర్ అన్నాడు. విరాట్ కోహ్లీ లేకుండా జట్టును తయారు చేయలేం, ఎందుకంటే అతను చాలా పెద్ద బ్యాట్స్మెన్. గతేడాది వన్డే వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ ఏం చేశాడో మనందరం చూసాం. విరాట్ కోహ్లీ ప్రపంచ కప్లో భారత్ తరపున 3 నుంచి 4 మ్యాచ్లను సొంతంగా గెలిపించాడు. ఆ సందర్భంలో కోహ్లీ ముందడుగు వేయకపోతే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లతో జరిగే గ్రూప్ దశ మ్యాచ్లలో సహా భారత్ 3-4 మ్యాచ్ల్లో ఓడిపోయేది. అతను తనంతట తానుగా మ్యాచ్ను ముగించాడు అని ఇర్ఫాన్ తెలిపాడు. ఇటీవల కాలంలో అతను మ్యాచ్లు గెలిపించాడని, అతని స్థానంపై ప్రశ్నలు లేవనెత్తడం సరికాదన్నారు. టీ20 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ స్థానాన్ని ప్రశ్నించేవారు గల్లీ క్రికెట్కు చెందినవారే. అన్ని ఫార్మెట్లలో మాస్టర్ అయిన కోహ్లీ 14 నెలల విరామం తర్వాత 2024 జనవరిలో పొట్టి ఫార్మెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. టీ20ల నుంచి విరామం తీసుకోవడానికి కారణం అతని ఫామ్ కాదని, ముఖ్యంగా వన్డే ప్రపంచ కప్ 2023ని దృష్టిలో ఉంచుకొని టెస్టులు, వన్డే ఫార్మెట్లపై దృష్టి సారించాలనేది నిజమైన ఆలోచన. ఆఫ్ఘన్తో జరిగిన టీ20లో సత్తా చూపకపోవడంతో ఈ దిగ్గజ ఆటగాడి ప్రతిభపై సందేహాలు, ప్రశ్నలు మొదలయ్యాయి.